ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. రుచి గురించి మొన్న నేను ఒక కథ చదివానండి. అనగనగనగా ఒక అమ్మకి 3 కొడుకులు. అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళారు. అందులో ఒక కొడుకు షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఒక బ్యాట్ పట్టుకొని నేను సచిన్ టెండూల్కర్ అవుతాను అన్నాడు. రెండో వాడేమో కొద్ది దూరం అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక గిటార్ పట్టుకొని నేను ఏఆర్ రెహమాన్ అవుతాను అన్నాడు. మూడో కొడుకు కొద్దిగా ముందుకు వెళ్ళి ఒక గరిటె పట్టుకొని నేను మంచి రుచిని అవుతాను అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అనుమానంగా ఏంట్రా ఏమైంది నీకు అని అడిగిందట. అమ్మ, రుచి లేని జీవితం సర్వసాధారణం, జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా రుచి లేకపోతే ఏముంది గర్వకారణం అన్నాడట. సో అంత గర్వించదగ్గ రుచిని ప్రతిరోజు మీకు అందిస్తుంది మన చట్పట్. మరి చట్పట్లో ఈ రోజు మనందరికీ అంత గర్వించదగ్గ రోటి పచ్చని చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ పద్మ గారు రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. సో అంతా అలా 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 వెళ్ళిపోతున్నాయి. మీరు చూపించే టేస్టీ రోటి పచ్చళ్ళతో లైఫ్ కూడా టేస్టీగా వెళ్తుంది. బట్ ఈ రోజు మీ శారీకి మీ ఇయర్ రింగ్స్ కి భలే మ్యాచింగ్ అయింది. సో మరి పద్మ గారు మాకు ఈ రోజు ఏం చేసి చూపిస్తున్నారు? ఈ రోజు చెన్నంగి ఆకుతోటి పచ్చడి. చెన్నంగి ఆకుతో పచ్చడి. చెన్నంగి ఆకు అంటే? చెన్నంగి ఆకు అంటే మామూలుగా మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది, కాకపోతే ఇక్కడ తెలంగాణలో ఎక్కువగా వాడుతుంటాం అనమాట. ఈ ఆకు పేరు చెన్నంగి ఆకు ఏదైనా ఉందా? లేదు, చెన్నంగి ఆకనే అంటారు. అంటే ఈ చెట్టుకి ఏమైనా కాయలు మొలుస్తాయా? ఆకు, ఈ ఆకు చాలా హెల్త్ వైజ్ గా చాలా మంచిది. మేము ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. అంటే ఈ ఆకుని డ్రైగా చేసి పెట్టేసుకొని నీడలో ఆరిపెట్టుకొని పొడి కూడా చేసి పెట్టుకుంటాం అనమాట. రెగ్యులర్ గా ఉంటుంది. ఓకే, చెన్నంగి ఆకు సూపర్. ఇది ఆకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అయితే దీన్ని ఎక్కువగా ఏంటి ఇగుర్లు పప్పు అలా పెట్టుకుంటారా? పచ్చడి ఫేమస్. పచ్చడి పొడి పప్పు, అది పప్పు అంటే పొడి పప్పు లాగా చేసుకోవచ్చు. పచ్చడికి ఎక్కువగా వాడతారు, పచ్చడికి పొడికి పచ్చడి వాడతారు. సో అది ఆకుపచ్చ మామూలుగా మన ఆకుకూరలు ఎక్కువగా పప్పులో కానీ ఇగురుగా కానీ అలా చేస్తాం. పచ్చడికి కూడా ఒక ఆకు అలా రెడీగా ఉంది అన్నమాట. అదే చెన్నంగి ఆకు. సో మరి అయితే చెన్నంగి ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం. అలాగే ప్రవీణ. చెన్నంగి ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చెన్నంగి ఆకు, వేయించిన ఎండుమిర్చి, వేయించిన జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, నానబెట్టిన చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, కళ్ళుప్పు, పసుపు, నూనె. సో పద్మ గారు అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం చేయాలో చెప్పండి. ముందు స్టవ్ వెలిగించుకున్నాం. ఓకే, స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకున్నాము. అంటే ఏంటంటే నేను ముందుగానే ఇవన్నీ వేయించి పెట్టేసుకున్నాను. ఎండుమిర్చి జీలకర్ర అంతా వేయించుకున్నాను. ఓన్లీ ఆకొక్కటి మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవునా? ఎండుమిర్చి కూడా వేయించేసాను. వేపిన జీలకర్ర రెడీగా ఉంది. అలాగే మనం ఇవన్నీ దంచేసుకొని ఆకు కొద్దిగా ఆయిల్ వేసేసి వేయించుకొని నూరేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది. అంతే, సింపుల్. కొద్దిగా ఆయిల్. దీనికి తాలింపు అదేం పెట్టక్కర్లేదు, ఇంకా అవసరం లేదు. మామూలుగా అయితే మీరు ముందు వేయించేసారు, కానీ ఇప్పుడు ఇలా ఆయిల్ వేసి వేడెక్కిన వెంటనే ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టేస్తాము. పెట్టి అప్పుడు ఆకు వేయించుకోవచ్చు. బట్ ఇంకా త్వరగా అయిపోద్ది మన పని చక్కగాని. మీరు ముందే ఎండుమిర్చి వేయించి, ముందు ఎపిసోడ్లలో చెప్పాను కదా, అన్ని ముందు రెడీ ప్రిపేర్ గా అన్ని డబ్బాలలో వేయించి పెట్టేసుకున్నాం అనుకో త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఆకు ఒకటి వేయించేసుకుంటే ఫాస్ట్ గా అయిపోతుంది. అవును. ఇవి ఇలా స్టోర్ చేసుకోవచ్చా పద్మ గారు? ఎండుమిర్చి వేయించి డబ్బాలో పెట్టుకోవచ్చు? ఉంటుంది, 10-15 డేస్ వరకు ఉంటాయి. ఎక్కువగా పని ఎండుమిర్చితోనే ఉంటుంది మనకి. ఎప్పుడన్నా తాలింపులో మర్చిపోయినా ఇవి డైరెక్ట్ అలా వేసేసి కదా. ఆయిల్ వేడెక్కిన వెంటనే ఆకు వేద్దాం. చెన్నంగి ఆకు. ఆకులు కాడలు రాకుండా ఓన్లీ ఆకు మాత్రం కట్ చేసుకోవాలి. మనకి ఆకు మగ్గేంతలోకి ఇవి దంచేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. సో ఆకు మగ్గాలి, టైం పడుతుంది. ఎలాగో మన ఎండుమిర్చి నూరాలి కాబట్టి. సో వేయించి రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎండుమిర్చి అయినా జీలకర్ర రెండు వేసేది. జీలకర్ర కూడా కొద్దిగా వేయించి పెట్టి. సో జీలకర్ర వేసాము.
అది కొద్దిగా వేగింది కాబట్టి ఇలా అంటే చాలు నలిగిపోతుంది. నలిగిపోతుంది. కొద్దిగా నలిగితే చాలు, ఎక్కువ నలపద్దు. వస్తుంది. ఓకే, నలిచిన అన్ని వేయినా వేసేసాను. ఇంకా కొంచెం కొంచెం పచ్చడి అంటే కారంగా ఉంటేనే బాగుంటుంది. సరిపోతే పడతాయి. ఇంకా రెండు చాలు. ఉప్పు, వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు ఆపేయచ్చు, వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎండుమిర్చి బాగా వేగటం వల్ల చక్కగా వెంటనే నలిగిపోతుంది. అది కాక ఉప్పు కూడా వేసాం కదా, త్వరగా నలుగుతుంది. కల్లుప్పు వాడతాం కదా మనము, త్వరగా నలిగిపోతుంది. ఈ పచ్చడి కొద్దిగా కారంగా ఉంటుంది కదా? కారంగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, అందులో కొద్దిగా నానబెట్టిన చింతపండు మనం తీసుకున్న ఆకుకు సరిపడా వేసుకుంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసి ఆకు కూడా వేగినట్టేనా? ఆ మాత్రం వేగితే చాలు. చాలు. చింతపండు నలిగిపోయింది కదా, ఈ ఆకు కూడా వేసేసాం. కరివేపాకు లాగా ఆకు కరకరలాడుతుంది, మెత్తగా అవ్వకుండా వేగిన తర్వాత కొంచెం ముదురుగా ఉంటుంది ఆకు. ఓ, చిన్నాకు కూడా అలాగే ఉంటుంది, అది లేతగా ఉండదు. చిన్న ఆకు లేదా గట్టిగానే ఉంటుంది. చెన్నంగి ఆకు. ఇందులో కావాలంటే ఇష్టపడే వాళ్ళు బెల్లం కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బెల్లం వేసి పొడిలో వేస్తాను నేను కొద్దిగా, ఈ పచ్చడిలో వేయను కానీ పొడిలో కొద్దిగా వేస్తాను. ఈ ఆకు మామూలుగా అన్ని అంటే మార్కెట్లో దొరుకుతుంది, అవైలబుల్ గా ఉంటుంది. ఇది హెల్త్ వైజ్ గా చాలా మంచిదని చెప్పేసి డ్రై చేసి పెట్టేసుకొని ఎక్కువగా కంటిన్యూగా ఇంట్లో పొడి చేసుకుంటూనే ఉంటారు అనమాట. ఇది నూరునా బాగా నలిగిపోయింది పద్మ గారు. ఇందులోనే ఉల్లిపాయ కూడా వేసేద్దాం ఫైనల్ గా. నేను నూరుతా. పట్టేస్తావా? ఫినిషింగ్ టచ్. ఓకే, నాకు చేయనే పుట్టగానే మీకు ఇస్తా అనమాట, మళ్ళీ తగ్గిపోగానే రోల్ తీసి. ఒక నిమిషం రిలాక్స్ అంతే. చాలు చాలు చాలు, ఎక్కువ నలగొద్దు. దాని టేస్ట్ రావద్దా? టేస్ట్ వచ్చేస్తుంది. పెద్ద ముక్కలే ఉండాలా? కొంచెం అలా నలిగిపోయింది చాలు. ఇప్పుడు బాగా పచ్చడి కలిపేసి రోట్లోనే ఉల్లిపాయలు అలా ముక్కలుగా ఉంటేనే మన అన్నంలోకి అలా తినడానికి బాగుంటుంది అనమాట. మెత్తగా దంచి పేస్ట్ లాగా చేసేస్తే బాగోదు, నలిగినట్టు ఉండాలి. అలా ముక్కలు పెద్ద ముక్కల్లానే కనపడాలి, పేస్ట్ చెయ్యొద్దు. నాకు రోల్ దొరికితే చాలు, ఏదైనా పేస్ట్ టక్ పేస్ట్ చేసేస్తా ఉంటారు. నీకు దంచడం ఇష్టం కదా, నేను కొడుతుంటే వద్దు ఇంక చాలు అంటున్నాను. ఓకే ప్రవీణ, చెన్నంగి ఆకు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, మనం టేస్టీగా నూరుకున్న మన చెన్నంగి ఆకు పచ్చడి టేస్ట్ చూడటానికి రెడీ అయిపోయింది. నేను విత్ ఉల్లిపాయ కాంబినేషన్ చూద్దామని ట్రై చేస్తాను. అలాగే చేయాలి. బాగుందో,
ఉల్లిపాయ, మిర్చి, ఉప్పు, ఆకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చింతపండు, గోంగూర పచ్చడి ఉంటుంది కదా, వాళ్ళ చుట్టాలు వల్ల వాళ్ళ పెద్దమ్మలాగా ఉంది. గోంగూరకు పెద్దమ్మ ఇది. గోంగూరకు పెద్దమ్మ అంటే ఒక రేంజ్ లో ఉంటది, ఒక రేంజ్ లో ఉంది. మనందరూ గోంగూర పచ్చడి తెలుసు కదండి. మీకు గోంగూర పెద్దమ్మని టేస్ట్ చేయాలంటే కనుక ఈ చెన్నంగి ఆకు మార్కెట్కి వెళ్ళి తెచ్చి ఈ పచ్చడి చేయాల్సిందే. ఎంత టేస్టీ ఉందంటే అబ్బా, లొట్ట లేకుండా ఉండలేకపోతున్నాను తెలుసా. మరి మీరు కూడా తినేసి టేస్ట్ చేసి లొట్టలు వేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చెన్నంగి ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చెన్నంగి ఆకు, వేయించిన ఎండుమిర్చి, వేయించిన జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, నానబెట్టిన చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, కళ్ళుప్పు, పసుపు, నూనె. చెన్నంగి ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని దానిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చెన్నంగి ఆకుని దానిలో వేసి మెత్తగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆకు మగ్గే లోపుగా మన రోట్లో ముందుగా వేయించిన జీలకర్ర వేసి కొద్దిగా మెత్తగా దంచుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు దానిలో తగినంత కొద్దిగా కళ్ళుప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు, పసుపు వేసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు దీనిలో నానబెట్టిన చింతపండు వేసి పచ్చడిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం మగ్గించుకున్న చెన్నంగి ఆకును కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చివరగా ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా దంచి ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చెన్నంగి ఆకు పచ్చడి రెడీ. పద్మ గారు, ఈ రోజు మీరు చట్పట్తో చేసిన పచ్చడి చట్పట్ అదిరిపోయింది. అంత బాగుంది, నాకు ఎంత బాగా నచ్చిందో. అలా ఉల్లిపాయతో కారం కారంగా, ఆకు ఫ్లేవర్ కూడా ఒక వింతగా, అంటే ఒకలాగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంత మంచి పచ్చడి మా అందరి కోసం చేసి చూపించినందుకు వాళ్ళందరి తరపున, నా తరపున థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. చెన్నంగి ఆకు పచ్చడిని మీరు మళ్ళీ మరొకసారి చూడాలనుకుంటున్నారా? అయితే మీరు చేయవలసింది youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని మా సైట్ లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఈ పచ్చడి ఎలా తయారు చేసామో చూసేయండి. సో చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన చెన్నంగి ఆకు పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు అందరూ తప్పకుండా తయారు చేయండి. రేపు మరో సరికొత్త రుచితో తిరిగి చట్పట్లా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.